హాయ్ ఆల్, వెల్కమ్ టు కిచెన్ అండ్ బియాండ్. ఈరోజు క్విక్ అండ్ సింపుల్ రెసిపీ చెప్తాను. పప్పు అని అనుకుంటున్నారు కానీ చాలా బాగుంటుందండి పప్పు కూడా. ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఓకేనా? మరి పప్పు అని చెప్పి ఇంత పెద్ద వీడియో పెట్టారేంటి అని అనుకుంటున్నారా? ఈ ప్రాసెస్లో ఒక చిన్న స్టోరీ కూడా యాడ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. సో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఏమనంటే, మనం పితృదేవతలకి సమర్పిస్తాం కదా పిండాలు, అవి కాకిలు వచ్చి ముట్టుకుంటేనే మనం ఎందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారని అనుకుంటామని. దాని వెనకాల ఒక స్టోరీ ఉందన్నమాట, నేను చెప్తాను మీకు. సో రావణాసురుడు అందరినీ భయపెట్టించుకుంటాడు కదా, అట్లాగే దేవతల్ని కూడా భయపెట్టించుకుంటాడు. దాంట్లో యమధర్మరాజుని కూడా. ఒకరోజు వీళ్ళంతా కూర్చొని, దేవతలంతా కూర్చొని దీని గురించి చర్చిస్తుంటే అప్పుడు అక్కడికి రావణాసురుడు వస్తాడు. అది గమనించిన వీళ్ళు అందరూ వాళ్ళంతలో వాళ్ళు వెళ్ళిపోకుండా అక్కడ ఉన్న యానిమల్స్లోకి దూరిపోతారనమాట అక్కడ. సో అప్పుడేమవుతుంది, యమధర్మరాజు అటు ఇటు చూస్తాడు, అతనికి కాకి కనిపిస్తుంది. అప్పుడు ఆ కాకిలోకి దూరిపోతాడనమాట. దూరిపోయి వచ్చిన తర్వాత కాకికి వరం ఇస్తాడు. ఏమని? నువ్వు నన్ను రావణాసురుడి నుండి రక్షించావు కదా, నీకు ఒక వరం ఇస్తాను. ఎవరైతే చనిపోయి పిండాలు సమర్పిస్తారో అప్పుడు నువ్వు వాటిని ముట్టుకుంటే వాళ్ళ ఆత్మశాంతి ఇచ్చింది, పితృదేవతలు సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి నువ్వు వాళ్ళకి సూచన ఇస్తావు అని చెప్పి. ఆ కాలం నుండి మనకి ఆచారం అనేది వచ్చిందనమాట. దీని వెనకాల ఉన్న కథ ఇది. నచ్చితే కామెంట్ చేయండి. దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, కరెక్ట్ చేసుకుంటాను. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్టే పోపు వేసేసుకోవాలి, తర్వాత పోపు వేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి మంచిగా కలుపుకొని పెసరపప్పు వేసేసుకోండి. తర్వాత కొంచెం మిక్స్ చేసి వాటర్ పోసి సరిపడా లిడ్ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని దింపేయడమే, అంతే. అండ్ పప్పు కన్సిస్టెన్సీ మీరు చూసుకొని మీకు కావాలంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర వేసేసుకోవడం, అంతే.